ఇది కొత్త బజాజ్ పల్సర్ 125cc 2026 మోడల్ కొత్త హెడ్ ల్యాంప్. బజాజ్ పల్సర్ 150లో మనం ఎలాంటి హెడ్ ల్యాంప్ చూసామో అదే హెడ్ ల్యాంప్ అండ్ ఇది కొత్త కలర్. ఇంకేం ఫీచర్స్ ఉన్నాయని దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే నాకేమనిపించింది 125cc మోడల్ మీద అనేది, ఇది కార్బన్ వేరియంట్ అనమాట. నియాన్ వేరియంట్ కూడా ఇంకా వస్తుంది. దానికి కూడా ఖచ్చితంగా హెడ్ ల్యాంప్ అనేది చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, లేదంటే అలానే హాలోజన్ బల్బ్తో ఉంచుతారనేది. సో ఫస్ట్ అయితే ఫటాఫట్ దీంట్లో ఉన్నటువంటి స్పెక్స్ గురించి అండ్ కొత్త ఫీచర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ కొత్త కార్బన్ 125cc వేరియంట్ యొక్క ఆ గ్రాఫిక్స్ చూద్దాం. ఇది కొత్త బ్లూ కలర్ అనమాట. సో గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ట్యాంక్ మీద ఎడ్జ్లో గ్రాఫిక్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ మీద కూడా ఆ గ్రాఫిక్స్ ఎక్కిచ్చేశారు. దగ్గరగా చూస్తే ఇక్కడ మనకి గ్రే కలర్ షేడ్ ఒకటి ఉందన్నమాట. అలాగే ఇది మనకి కార్బన్ వేరియంట్ కాబట్టి సో ఇక్కడ మనం ఆ కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ డోమ్ మీద కూడా మనకి ఇక్కడ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఇంకా దీంట్లో పెద్ద అప్గ్రేడ్ ఏదైనా ఉంది అంటే హెడ్ ల్యాంప్. సో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి 150cc ఎలాంటి హెడ్ ల్యాంప్ చూసామో సేమ్ అదే హెడ్ ల్యాంప్ అన్నమాట. మనకి ఆ పాత హాలోజన్ బల్బ్ సెటప్ తీసేసి ఈ కొత్త హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఇక్కడ డిఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడి, అలాగే క్రోమ్ యాక్సెన్స్ అయితే యాడ్ చేశారు. బాగుంది చూడటానికి హెడ్ ల్యాంప్ అయితే మాత్రం. అలాగే ఇక్కడ డిజైన్లో భాగంగా చిన్న ఎయిర్ అవుట్లెట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇది డమ్మీనే, చూడటానికి అయితే వెహికల్ ఇలా ఉందన్నమాట. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఎల్ఈడి తీసుకొచ్చారు ఈసారి. సో పాత హాలోజన్ బల్బ్ సెటప్ తీసేసి సో ఒకసారి ఆన్ చేద్దాం. సో సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం ఎల్ఈడీలో తీసుకొచ్చారు. హజార్డ్ ఇవ్వాల్సింది, పనిలో పని బాగుండేది. హజార్డ్ అయితే మిస్ చేశారు మళ్ళీ, హజార్డ్ లైట్స్. అలాగే స్ప్లిట్ ఎల్ఈడి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి బ్రైట్ లైట్స్ అయితే మనం చూడొచ్చు. బజాజ్ పల్సర్ 125cc నుంచి మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ పాత హోల్స్ అన్నీ ప్రాపర్గా కనిపిస్తూ ఉంటాయి. హాలోజన్ బల్బ్ సెటప్ కాబట్టి ఇక్కడ నుంచి కాలిపోయే అవకాశం కూడా లేదు. లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. బ్యాటరీ తొందరగా అయిపోదన్నమాట. హాలోజన్ బల్బ్ అయితే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఇది బ్యాటరీ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది ఎల్ఈడి అయితే. సో ఇది ఎల్ఈడి గురించి. ఇంకా అలాగే హెడ్ ల్యాంప్ అయితే గమనిస్తే ఈ వైజర్ కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే సేమ్ అదే పాత కన్సోల్ అన్నమాట. ఏం చేంజెస్ అయితే లేవు. ఇక్కడ మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ అయితే ఉండదు. ఇంకా స్పీడోమీటరు, అలాగే టాగోమీటరు, మనకి అదే ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది కదా. ఇంకా లో ఫ్యూల్ ఇండికేటర్స్, టైము, బ్లూటూత్ కనెక్టివిటీ కార్బన్ వేరియంట్లో ఉంటుంది కాబట్టి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజెస్ అన్ని చూసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంతే, సింపుల్ ఎనఫ్. ఇంకా ఇది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మీరు చూడొచ్చు. రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. రాజీ ఎక్కడ పడలేదు. 146 kg వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ స్విచ్ కేస్ అయితే చూడొచ్చు. లాస్ట్ వర్షన్లో మనం చూసిన స్విచ్ కేస్. హారన్ చాలా లౌడ్ ఉంది. ఇంకా రైట్ సైడ్ అయితే మాత్రం ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట. ఒకసారి సెల్ఫ్ స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో చూద్దాం. గైస్, మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు ఐమ్ వెరీ సారీ. చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ తరపు నుంచి. నేను ఒక సోలో క్రియేటర్ని. కొత్త కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా అందించాలని నేను పడే తపన మీకు అర్థమైనట్లుగా అయితే అండ్ ఇక్కడ కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చుతుంది కంపల్సరీ కూడా. ఆ నమ్మకంతో సబ్స్క్రైబ్ చేయమని ధైర్యంగా అడుగుతున్నాను. ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్ని మన ఛానల్ త్రూ చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది మనకి, అక్కడ నాతో మాట్లాడొచ్చు. సో అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను లింకు. ఇంకా ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 123.4cc సింగిల్ సిలిండర్ 4-stroke 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది. అలాగే కిక్ రాడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కార్బన్ వేరియంట్. కిక్ రాడ్ అయితే మనకు మిస్ అయ్యకుండా ఆఫర్ చేస్తున్నారు. 125cc అవసరం కూడా. సో అలాగే ఈ వెహికల్కి మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. సో అది కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో లభిస్తుంది అనమాట, ఇంజిన్ గార్డ్ కూడా. ఈ బైక్ యొక్క ఇంజిన్ మనకి 10.8 Nm టార్క్ని అలాగే 11.8 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డీసెంట్ పవర్ అండ్ టార్క్. దీనికి సంబంధించిన కంప్లీట్ రైడ్ రివ్యూ అయితే రేపు వస్తుంది. దాంట్లో క్లియర్గా రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో ఇక ఈ వెహికల్ మనకి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో ఆఫర్ చేస్తున్నారు. సో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే సింగిల్ సీట్, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో అయితే దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. దీంతో పాటు మీరు డైలీ కమ్యూట్ చేయడానికి బాగుంటుంది. ఇక మైలేజ్ వచ్చేసరికి మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక 58 kmpl మైలేజ్, 57 అలా వస్తుంది. కొంచెం డీసెంట్గా రైడ్ చేస్తే ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందుతారు. ఓవరాల్గా ఒక 55 కిలోమీటర్లు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎలా పడితే అలా నడుపుకుంటాను అనుకుంటే, లేదు డీసెంట్గా వెళ్తానంటే ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ఏదైతే ఆ 10 pack ఎల్ఈడి, ఆ సిగ్నేచర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడిలోకి తీసుకొచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ అనమాట. అండ్ కాంబినేషన్ ఆఫ్ 130 mm డ్రమ్ బ్రేక్. సో అలాగే ఎగ్జాస్ట్ చాలా బాగుంటుంది. సస్పెన్షన్ చూసుకుంటే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది సస్పెన్షన్. ఇంకా ఫ్రంట్లో వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు.
సో అలాగే ఇది మనకి 240 మిల్లీమీటర్ల డిఆర్ డిస్క్ బ్రేక్ అన్నమాట. అలాగే ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో రావట్లేదు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. 2026లో వస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే మాత్రం కార్బన్ వేరియంట్లో ఖచ్చితంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకొస్తారు అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మళ్ళా మామూలు బ్రేకింగ్ తోటి వచ్చేసారు. చూడాలి మళ్ళీ వస్తుందేమో అనే దాని గురించి. ఇంకా ఈ వెహికల్ యొక్క సీట్ హైట్ చాలా లో ఉంటుంది. తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా సీట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. 5.5 అలా ఉండే వాళ్ళకి ఈజీగా యాప్ట్గా సూట్ అవుతుంది. 5.4 ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. అలాగే సైడ్ స్టాండ్ ఆడ కట్ ఆఫ్ ఫీచర్ తోటి వస్తుంది. సెంటర్ స్టాండ్ అయితే మీరు చూసుకోవచ్చు. వీల్స్ మీద డైరెక్ట్గా మనకి బాడీ స్టిక్కరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఆఫ్టర్ సేల్ తర్వాత వెతుక్కోకుండా. అలాగే చైన్ అనేది సీల్ చేశారు. సో దట్టు ఇంకా మెటల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మెటల్ చైన్ కవర్ చూసి చాలా రోజులు అవుతుంది. చాలా వెహికల్స్ అయితే తీసేస్తున్నాయి. బట్ ఆ ట్రస్టింగ్ అలాగే ఆ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పడకుండా వీళ్ళు ఇంకా మంచి క్వాలిటీ తెస్తున్నారు. అందుకే 146 కేజీల వెయిట్ అయితే ఉంటుంది ఈ బండి. సైడ్ చూసినట్లయితే శారీ గార్డ్ అలాగే మనకి ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే మీరు గమనించవచ్చు. ఓవరాల్గా లో మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. సో మైలేజ్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీరు కనుక డైలీ కమ్యూట్ చేసుకుందామని, అలాగే ఒక మంచి పల్సర్ డిఎన్ఏ కలిగినటువంటి ఆ సిట్టింగ్ పోస్చర్, ఆ హ్యాండ్లింగ్, సో అలాంటి ఒక మంచి అపీరెన్స్, రోడ్ అపీరెన్స్ కోసం చూసినట్లయితే 125cc కొంచెం వెయిట్ ఎక్కువైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో డైలీ కమ్యూట్ చేయడానికి మీరు కనుక మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు పర్ఫార్మెన్స్ మీద. పర్ఫార్మెన్స్ నీడ్ అయితే 150cc వెళ్ళిపోండి. సో ఈ కొత్త బజాజ్ పల్సర్ 125cc ఈ కొత్త హెడ్ ల్యాంప్తో వచ్చేసింది. అదే కొత్త సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మార్చేశారు. అలాగే కొత్త గ్రాఫిక్స్తో వచ్చేసింది అనమాట. ఇక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ప్రైస్ అనేది ఇంకా క్లారిటీగా వెబ్సైట్లో కూడా రాలేదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా. సో నేనైతే షోరూమ్ నడికి కనుక్కొని మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్. సో ఈ ఒకసారికి దాంట్లో అయితే చెక్అవుట్ అయితే చేయండి. సో ఇలాంటి మంచి ఎక్స్క్లూజివ్ న్యూ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. కింద హైప్ ఉంటుంది, హైప్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.